tsmess.in అనే వెబ్ యూఆర్ఎల్ని ఎంటర్ చేయండి. ఇక్కడ ఒక వెబ్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ మీరు చూసినట్లయితే TSWRES అనే లాగిన్ ఐడి ఉంది, లాగిన్ బటన్ ఉంది. క్లిక్ హియర్ టు లాగిన్ క్లిక్ చేయండి. ప్రతి స్కూల్కి మీకు ఒక ఐడి పాస్వర్డ్ ఉంటుంది. ప్రతి స్కూల్కి మీకు ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ స్కూల్ ఐడి అనేది మీ దగ్గర ఉంటుంది. ఆ స్కూల్ ఐడితోనే మీకు ఒక పాస్వర్డ్ అనేది మీకు పంపుతారు. ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ స్కూల్ ఐడి, మీరు ఏదైతే స్కూల్లో ఉన్నారో ఆ స్కూల్ ఐడి అండ్ మీకు ఇచ్చిన పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి. నేను ఆసిఫాబాద్ అనే ఒక స్కూల్లో ఎంటర్ అయ్యాను. ఇది ఒక డెమో పర్పస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే ఈ వెబ్ పేజ్లో నాకు ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ ఉంది అండ్ స్కూల్ నేమ్ ఆల్సో ఇక్కడ ఉంది. ఫస్ట్ మీరు డాష్బోర్డ్ అనే బటన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు స్కూల్ కన్జంప్షన్ రిపోర్ట్ అనే ఒక బటన్ ఉంది. మీరు ఇప్పుడే సాఫ్ట్వేర్ స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్లోకి వెళ్ళాలి. మీ దగ్గర ఎగ్జిస్టింగ్ ఇప్పటి వరకు ఎంత బ్యాలెన్స్ స్టాక్ ఉందనేది సాఫ్ట్వేర్కి పరిచయం చేయాలి. సాఫ్ట్వేర్కి మీ దగ్గర ఎంత స్టాక్ ఉన్నదనేది మీరు చెప్పాల్సి వస్తుంది. అది ఓపెనింగ్ బ్యాలెన్స్లోనే వేసుకోవాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్లోకి వెళ్ళగానే మనకి ఏవైతే మెనూ ఐటమ్స్ ఉంటాయో ఆ ఐటమ్స్ లిస్ట్ మొత్తం మీకు ఇక్కడ కనిపిస్తుంది. టోటల్ లిస్ట్ అంతా ఇక్కడ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇలా చూడడం కష్టమైతే మీకు పైన ఒక సెర్చ్ బటన్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకుని మీరు ఈజీగా ఐటమ్ని యాక్సెస్ చేయొచ్చు. సపోజ్ మినప్పప్పు అనే ఐటమ్ మీకు కావాలనుకుంటే MINA అని కొట్టగానే మినప్పప్పు అనే పేరు మీద ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ ఆటోమేటిక్గా ఫైండ్ అయిపోతాయి, ఫిల్టర్ అవుతాయి. ఫిల్టర్ అయిన తర్వాత ఆ ఐటమ్ని మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఎక్కడైనా చేయొచ్చు, ఏదైనా అప్డేట్ అనే చోటైనా మీరు చేయొచ్చు. ఈ మినపప్పు అనే ఐటెంలో ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ 250 kgs క్వాంటిటీ ఉందని చూపించాను. at the rate of 50 rupees per kg, total 12,500 బ్యాలెన్స్ నా దగ్గర ఉంది. ఇప్పుడు నేను మినపప్పు అనే ఐటమ్ని ఎంటర్ చేయదలుచుకున్నాను. ఒకసారి ఐటమ్ ప్రైస్ మనం ఫిక్స్ చేసిన తర్వాత మార్చడానికి మనకు యాక్సెస్ ఉండదు. ఓన్లీ ఒక్కసారే మీకు యాక్సెస్ ఉంటుంది. సపోజ్ బర్సీ రవ్వ అనే ఐటమ్ 0 వాల్యూస్తో ఉంది. సో బర్సీ రవ్వ అనే ఐటమ్ మీ దగ్గర ఎగ్జిస్టింగ్ ఎంత క్వాంటిటీ ఉంది అనే విషయాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ అసలు మీ దగ్గర ఎటువంటి స్టాకు లేదు, నిల్ అనుకున్నప్పుడు దీన్ని వదిలేసేయండి. మీ దగ్గర ఎగ్జిస్టింగ్ ఒక 10 kgs 50 kgs మీ స్కూల్లో మీ స్టోర్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది అనుకుంటే ఇక్కడ మీరు బర్సీ రవ్వకి క్వాంటిటీ ఎంటర్ చేయొచ్చు. ఇది క్వాంటిటీ, ఓపెనింగ్ బ్యాలెన్స్ క్వాంటిటీ. దట్ మీన్స్ మన దగ్గర ఎన్ని కేజెస్ ఆఫ్ బర్సీ రవ్వ ఐటమ్ ఉంది అనేది ప్రతి ఐటమ్ని మనం ఇక్కడ కేజెస్లో వేస్తాము. సపోజ్ నా దగ్గర 50 kg 500 grams ఉందనుకోండి. నేను ఇక్కడ 50.500 అని ఎంటర్ చేస్తున్నాను. అంటే
50.5 kgs అని అర్థం. @45 రూపీస్. నేను బర్సీ రవ్వ పర్ కేజీ 45 రూపీస్ పర్చేజ్ చేశాను. ఇక్కడ నోట్ కూడా పెట్టాం మీకు. ఈ నోట్లో ఏం రాస్తుందంటే, ప్లీజ్ చెక్ ద వాల్యూస్ కేర్ఫుల్లీ బిఫోర్ సబ్మిట్. వన్స్ సబ్మిట్ వాల్యూస్ కెనాట్ బి మోడిఫైడ్. ఒకసారి మనం ఐటమ్ ప్రైస్, ఐటమ్ క్వాంటిటీ, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది మనం ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మరలా దాన్ని మోడిఫికేషన్ చేసుకునే యాక్సెస్ మనకి ఉండదు. ఇన్ కేస్ ఏదన్నా మిస్ ఎంట్రీ కనుక మీరు చేసినట్లయితే, రాంగ్ ఎంట్రీ కానీ పొరపాటున తప్పుగా ఎంటర్ చేసినా మీరు మీ హెడ్ ఆఫీస్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఆ వాల్యూస్ని మార్చుకోవచ్చు. సో నేను ఇక్కడ ఓపెనింగ్ క్వాంటిటీ 50 kgs 500 grams @45 రూపీస్ అని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ బర్సీ రవ్వ అనే వాల్యూ యాడ్ అయింది. ఇక్కడ గ్రీన్ కలర్లో సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని వస్తే మీకు ఇక్కడ యాడ్ అయిపోయినట్టు అర్థం. ఈ బర్సీ రవ్వ 50 kgs 45 రూపీస్లో నేను ఎంటర్ చేశాను. టోటల్ ప్రైస్ 2272 రూపీస్ 50 పైసా. మరలా దీన్ని నేను ఎడిట్ చేసుకోవాలని అనుకుంటే నాకు ఇక్కడ యాక్సెస్ ఉండదు, లాక్ అయిపోతుంది. అట్లాగా మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ లాంచ్ చేసిన వెంటనే మన దగ్గర మన స్టోర్లో ఎంత అయితే ఐటమ్స్ క్వాంటిటీ ఉందో ఎగ్జిస్టింగ్ ఐటమ్స్ లిస్ట్ మొత్తం మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనకు అక్కడ వాల్యూస్ క్యాలిక్యులేట్ అవుతాయి. సో అలాగే సపోజ్ నా దగ్గర మైదా పిండి ఒక 100 kgs ఉంది. 100 kgs @25 రూపీస్ 50 పైసా కాస్ట్లో నేను పర్చేజ్ చేశాను. సో ఐ సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేస్తే నాకు మైదా పిండి 100 kgs 25 రూపీస్ 50 పైసా కాస్ట్లో టోటల్ నా దగ్గర 2550 రూపీస్ స్టాక్ అనేది నా దగ్గర స్టోర్లో ఉంది. అలాగా మిగిలిన ప్రతి ఐటమ్ని మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ అప్డేట్ చేసిన తర్వాతే సాఫ్ట్వేర్ని యూస్ చేయాల్సి వస్తుంది. మీరు మొత్తం అన్ని ఐటమ్స్ అప్డేట్ చేసిన తర్వాత అప్పుడు మీరు స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ మనం కన్జంప్షన్ ఎంట్రీస్కి వెళ్ళొచ్చు. మనకి అటెండెన్స్ లిస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ అటెండెన్స్ లిస్ట్ అనేది మీరు ఆల్రెడీ శామ్స్ అటెండెన్స్ వేస్తూ ఉంటారు. అక్కడ వేసిన శామ్స్ అటెండెన్స్ యొక్క వాల్యూస్ ఇక్కడికి మీకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. వన్స్ మీరు అక్కడ అటెండెన్స్ కంప్లీట్ అవ్వగానే వితిన్ హాఫ్ అన్ అవర్లో శామ్స్ అటెండెన్స్ నుంచి మనకి అటెండెన్స్ లిస్టు మన సాఫ్ట్వేర్లోకి యాడ్ అయిపోతుంది. దీన్ని కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఈ అటెండెన్స్ లిస్ట్లో మనకి 3 కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీ 1లో 350 అటెండెన్స్ వచ్చింది. కేటగిరీ 2లో 270, కేటగిరీ 3లో 255. ఇది ఒక శాంపిల్గా నేను డెమో పర్పస్ వేసాను. మీకు గెస్ట్ అటెండెన్స్ అనేది కూడా ఉంటుంది, అది కూడా మీరు వేసుకోవచ్చు ఎప్పుడన్నా ఈవెంట్ జరిగినప్పుడు. ఓపెనింగ్ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత మనం పర్చేజ్ ఎంట్రీ చేసుకోవచ్చు. పర్చేజ్ ఎంట్రీ అంటే మనం డైలీ ఎంత పర్చేజ్ చేస్తున్నామో, కొత్తగా ఏ ఐటమ్స్ పర్చేజ్ చేస్తున్నాం అనేది
ఇక్కడ మనకి పర్చేజ్ ఎంట్రీ అనే ఒక బటన్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మనకి ఆల్రెడీ ఏవైతే ఐటమ్స్ యూస్ చేస్తున్నామో ఆ ఐటమ్స్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సపోజ్ మీరు ఈరోజు రైస్ అనే ఒక ఐటమ్ని పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు రైస్ అనే ఐటమ్ మీద ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్వాంటిటీ అండ్ ప్రైస్, క్వాంటిటీ మీన్స్ మీరు ఎంత రైస్ పర్చేజ్ చేశారనేది కేజెస్ రూపంలో ఇక్కడ వేసుకోవాలి. సపోజ్ మీరు ఒక 500 kgs రైస్ పర్చేజ్ చేశారు అట్ ద ప్రైస్ ఆఫ్ 2 రూపీస్ పర్ కేజీ. 2 రూపీస్ ఇక్కడ ఎంటర్ చేశాను. దీనికి మనకి బిల్ నెంబర్ అనేది మీకు అక్కడ ప్రతి ఐటమ్కి పర్చేజ్ చేసినప్పుడు బిల్ నెంబర్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ కొన్ని ఐటమ్స్కి ఉండకపోవచ్చు, ఉంటే ఇక్కడ నెంబర్ వేయచ్చు. సపోజ్ నేను ఏదో 1 2 3 4 5 అనే బిల్ నెంబర్ వేసాను. లేదా ఈ ఫీల్డ్ని ఎంటీగా వదిలేయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ సబ్మిట్ చేసే ముందు ఇక్కడ నోట్ అనే ఒకటి చదవండి. ప్లీజ్ చెక్ ద వాల్యూస్ కేర్ఫుల్లీ బిఫోర్ సబ్మిట్. వన్స్ సబ్మిటెడ్ ద వాల్యూస్ కెనాట్ బి మోడిఫైడ్. మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఈ వాల్యూస్ని మీరు మోడిఫై చేయడానికి అవకాశం ఉండదు. సో అందుకని సబ్మిట్ చేసే ముందే ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుని ఆ తర్వాత సబ్మిట్ చేయండి. 500 kgs క్వాంటిటీ, 2 రూపీస్ ప్రైస్ అండ్ బిల్ నెంబర్. ఓకే, నేను సబ్మిట్ చేస్తున్నాను. సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్. సో రైస్ అనేది మీరు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు కొత్తగా ఈరోజు నేను పర్చేజ్ ఎంట్రీస్ ఫర్ ట్యూస్డే 30/5/2007 అంటే ఈ రోజున రైస్ నేను 500 kgs పర్చేజ్ చేశాను అట్ ద రేట్ ఆఫ్ 2 రూపీస్. టోటల్ కాస్ట్ 1000 రూపీస్ ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇన్ కేస్ మీరు ఏమన్నా మోడిఫై చేయాలనుకుంటే ఇక్కడ మీకు ఎడిట్ చేసే అవకాశం ఉండదు. ఇన్ కేస్ ఏదన్నా రాంగ్ ఎంట్రీ కనుక మీరు చేసినట్లయితే మీ హెడ్ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి దాన్ని మోడిఫై చేయించుకోవచ్చు. నెక్స్ట్ పర్చేజ్ ఎంట్రీలో ఎవ్రీ ఐటమ్ మీరు ఇట్లానే యాడ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. ఈ సెర్చ్ బటన్ యూస్ చేసుకుని మీరు ఐటమ్స్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. సపోజ్ ఏదో శనగలు అనే ఐటమ్ నేను ఓపెన్ చేశాను. SCN అని కొట్టగానే SCN అని కొట్టగానే శనగలు అనే ఐటమ్ మీద ఇక్కడ కనిపిస్తుంది. సో ఇట్లా సెర్చ్ అనే బటన్ యూస్ చేసుకుని మీరు ఇక్కడ ఈజీగా ఫిల్టర్ చేసుకోవచ్చు ఐటమ్స్ని. నెక్స్ట్ కన్జంప్షన్ ఎంట్రీ. ఇక్కడ మీరు చూసినట్లయితే పర్చేజ్ ఎంట్రీ తర్వాత నెక్స్ట్ మనం కన్జంప్షన్ ఎంట్రీ అనే బటన్ని డైలీ యూస్ చేస్తాం. పర్చేజ్ ఎంట్రీ అనేది ఎప్పుడైతే మనం కొత్తగా ఐటమ్స్ని పర్చేజ్ చేస్తామో అప్పుడు మాత్రమే దాన్ని యూస్ చేస్తాం. కన్జంప్షన్ ఎంట్రీ మాత్రం ప్రతిరోజు మనం ఎంత కన్జంప్షన్ చేస్తున్నామో బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, స్నాక్స్, సప్పర్ ఇలాగా 4 పార్ట్స్ కింద మనం డివైడ్ చేసాము. ఈ 4 పార్ట్స్లోని బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మార్నింగ్ 8 AM to 12 PM లోపల, బిఫోర్ 8 AM to 12 PM లోపు బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మనం ఎంత అయితే కన్జంప్షన్ చేస్తున్నాం అనేది ఇందులో ఎంటర్ చేయాలి. సపోజ్ నేను బ్రేక్ఫాస్ట్ అనేది క్లిక్ చేస్తాను. ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మనం బిఫోర్ 12 బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అనేది బిఫోర్ 12 లోపలే మనం అప్డేట్ చేసే యాక్సెస్ ఉంటుంది. సపోజ్ నేను పుట్నాలు అనేది బ్రేక్ఫాస్ట్కి యూజ్ చేశాను. పుట్నాలు అనేది ఈరోజు ఒక 20 kgs కన్జంప్షన్ చేశాను at the rate of 45 rupees.
ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ కూడా సబ్మిట్ చేసిన తర్వాత మనం మోడిఫై చేయడానికి ఉండదు. సో 1-2 సార్లు మనం ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ మనం కన్జంప్షన్ ఎంట్రీలో రీక్యాలిక్యులేట్ చేసుకోండి. ఐటమ్ నేమ్ పుట్నాలు, క్వాంటిటీ 20 kgs @ 45 rupees, టోటల్ కాస్ట్ 900 rupees. ఆర్ యూ షూర్ టు సబ్మిట్? మీరు అంతా కరెక్ట్గా ఉందనుకుంటే ఓకే చేయండి. ఓకే. సో ఇక్కడ మీరు ఒక మెసేజ్, ఎర్రర్ మెసేజ్ వచ్చింది. ఇది ఏం చెప్తుంది అంటే మనకి పుట్నాలు అనే ఐటమ్ మన దగ్గర స్టాక్ లేదు, ఇన్సఫిషియంట్ స్టాక్ క్వాంటిటీ, ప్లీజ్ యాడ్ పర్చేజ్ ఎంట్రీ టు యాడ్ కన్జంప్షన్. మన దగ్గర పుట్నాలు అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్లో 0 ఉంది. సో మనం దాన్ని కన్జంప్షన్ చేయడానికి యాక్సెస్ లేదు. మనం కన్జంప్షన్ చేసే ప్రతి ఐటము మన దగ్గర స్టాక్ ఉంటేనే యాడ్ అవుతుంది. అందుకనే ఓపెనింగ్ బ్యాలెన్స్లో మన దగ్గర ఏ ఐటమ్ అనేది ఉందో మన స్టోర్లో ఆ ఐటమ్ క్వాంటిటీ అని ఖచ్చితంగా మనం ఓపెనింగ్ బ్యాలెన్స్లో ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు నేను పుట్నాలు అనేది ఐటమ్ని ఎంటర్ చేస్తున్నాను. నా దగ్గర నా స్టోర్లో ఈరోజు వరకు పుట్నాలు అనేది ఒక 500 kgs స్టాక్ ఉంది. సో 500 kgs at the rate of 25 rupees. ఓకే. ఇప్పుడు నేను కన్జంప్షన్లో బ్రేక్ఫాస్ట్లో పుట్నాలు అనే ఐటమ్ని కన్జంప్షన్ చేస్తున్నాను. సో క్వాంటిటీ 25 kgs at the rate of 25 rupees. సబ్మిట్. ఓకే. సో ఇప్పుడు నాకు అప్డేట్ అయింది. పుట్నాలు అనే క్వాంటిటీ నేను 25 kgs యూస్ చేశాను at the rate of 25 rupees. టోటల్ 625 rupees నేను కన్జంప్షన్ చేశాను. సో నా దగ్గర అవైలబుల్ క్వాంటిటీ ఇంతకుముందు 500 kgs ఉండేది, 25 kgs నేను ఈరోజు కన్జంప్షన్ చేశాను. రిమైనింగ్ 475 kgs ఇక్కడ నాకు అవైలబుల్గా ఉంది స్టాక్. నెక్స్ట్ లంచ్. ఇట్లానే లంచ్ కూడా మనం బిఫోర్ 12 లోపు ఎంటర్ చేసుకోవాలి. డెమో పర్పస్ ఇక్కడ టైం లిమిట్ తీసేసాం. సో ఎప్పుడైతే మీరు లైవ్ ఎంట్రీ చేస్తారో అప్పుడు ఇక్కడ మీకు ఖచ్చితంగా ఈ టైమింగ్స్ అనేవి యాడ్ అవుతాయి. అప్పుడు మీరు బిఫోర్ 12 లోపల 8 AM తర్వాత నుంచి 12 లోపల లంచ్, బ్రేక్ఫాస్ట్ సెషన్స్ని మీరు కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను లంచ్కి రైస్ కన్జంప్షన్ చేస్తున్నాను. నా దగ్గర అవైలబుల్ క్వాంటిటీ ఇక్కడ చూపిస్తుంది. 7850 kgs నా దగ్గర స్టాక్ ఉంది. సో నేను ఈరోజు లంచ్ అనే ఐటమ్ని నా దగ్గర ఉన్న అటెండెన్స్ లిస్ట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుని ఒక 60 kgs కన్జంప్షన్ చేస్తున్నాను at the rate of 2 rupees. సబ్మిట్. ఓకే. సో లంచ్లో రైస్ అనే ఐటమ్ని 60 kgs నేను కన్జంప్షన్ చేశాను. టోటల్ అమౌంట్ 2 rupees ప్రైస్తో 120 rupees నేను ఈరోజు కన్జంప్షన్ చేశాను. అవైలబుల్ క్వాంటిటీ ఇంకా రిమైనింగ్ నా దగ్గర 7790 kgs స్టాక్ అవైలబుల్ ఉంది.
సో ఇట్లాగా మనం రోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, సప్పర్ సెషన్స్ని ఎంత కన్జంప్షన్ చేసుకోవాలనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ స్నాక్స్ అండ్ సప్పర్ ఆల్సో. ఈరోజు నేను ఎంత కన్జంప్షన్ చేశానో అనే రిపోర్ట్ మీరు చూడాలనుకుంటే మనకి ఇక్కడ డైలీ కన్జ్యూమ్డ్ అనే ఒక బటన్ ఉంది. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డేట్ సెలెక్టర్ ఆప్షన్ ఉంటుంది. ఈ రోజు నుంచి బిఫోర్ ప్రీవియస్ డేట్ వరకు ఎంత కన్జంప్షన్ చేసామనేది డేట్ వైజ్గా మనం చూసుకోవచ్చు. నేను ఈరోజు 29, ఈరోజు 30, ఈరోజు ఎంత కన్జంప్షన్ చేశాను అనే రిపోర్ట్ నేను చూడాలనుకుంటున్నాను. స్కూల్లో డైలీ గెట్ రిపోర్ట్ చేయగానే ఈరోజు ఆసిఫాబాద్ అనే స్కూల్లో నేను కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 టోటల్ 3 కేటగిరీస్కి నేను కన్జంప్షన్ చేసేది. సో మనకి ఇక్కడ అటెండెన్స్ రాలేదు కాబట్టి ఆల్రెడీ అటెండెన్స్ ఉన్న డేట్ సెలెక్ట్ చేసుకుని చూస్తున్నాను. 24th గెట్ రిపోర్ట్. సో ఈ డేట్లో నాకు అటెండెన్స్ ఉంది. సో ఈరోజు అటెండెన్స్ కేటగిరీ 1లో 350 మెంబర్స్ అటెండెన్స్ వచ్చారు. కేటగిరీ 2 270, కేటగిరీ 3 250, టోటల్ 875. పర్ డే ప్రైస్ 750 పర్ మంత్ ఒక స్టూడెంట్కి. ఈ మంత్ నాకు 31 డేస్ ఉంది. 24 రూపీస్ 1935 అనేది పర్ డే హెడ్ ప్రైస్. ఈరోజు అటెండెన్స్ ప్రకారం నాకు ఎలిజిబుల్ అమౌంట్ ఫర్ కేటగిరీ 1 ఈజ్ 8,467 రూపీస్ 74 పైసా అండ్ కేటగిరీ 2 7,403.23 పైసా. కేటగిరీ 3 8,637.10 పైసా. టోటల్ ఎలిజిబుల్ అమౌంట్ 24,508 రూపీస్ 6 పైసా. నేను ఈరోజు కన్జంప్షన్ చేసిన అమౌంట్ రిమైనింగ్ అమౌంట్ 2,400. మనం ఎవ్రీ మంత్ ఎంత కన్జంప్షన్ చేసామనే వివరాల కోసం మనకి మంత్లీ కన్జ్యూమ్డ్ అనే ఇక్కడ బటన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కరెంట్ మంత్లో ఎంత కన్జ్యూమ్ చేసిన అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 పర్ డే ఎంత కన్జ్యూమ్ చేసామనే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. అటెండెన్స్, టోటల్ మంత్, మే మంత్ మొత్తం ఎంత కన్జ్యూమ్ చేసామనే దాని టోటల్ ఇక్కడ వస్తుంది. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అండ్ గ్రాండ్ టోటల్ 3 కేటగిరీస్ పర్ మంత్. మే మంత్లో ఎంత కన్జ్యూమ్ చేసామనే నెంబర్ ఇది. ఇది మనం కన్జ్యూమ్ చేసిన అమౌంట్. మనకి శామ్స్ అటెండెన్స్ ప్రకారం మనకి ఎలిజిబుల్ అమౌంట్ ఇది.
ఈ రిమైనింగ్ అనేది మనం ఎలిజిబుల్ కాదు. ఈ ఎలిజిబుల్ అమౌంట్ మాత్రమే మనం రికార్డులో తీసుకుంటాం. సో సపోజ్ నేను ఏప్రిల్లో ఎంత కన్జ్యూమ్ చేసామని రిపోర్ట్ చూసుకోవాలనుకుంటే ఏప్రిల్ సెలెక్ట్ చేసి గెట్ రిపోర్ట్ అని కొడితే ఏప్రిల్ మంత్కి సంబంధించింది వస్తుంది. ఇలా ప్రతి మంత్లోని మనం ఎంత కన్జ్యూమ్ చేసామనే దాని గురించి ఈ మంత్లీ కన్జ్యూమ్ అనే బటన్లో చెక్ చేసుకోవచ్చు. అట్లనే పర్చేజ్ బిల్స్. ఈ పర్చేజ్ బిల్స్ అనేవి మనం ఏ ఐటమ్ పర్చేజ్ చేసినా మనకు ఒక బిల్ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఆ బిల్ అనేది మనం అక్కడ ఐటమ్ పర్చేజ్ ఎంట్రీలో ప్రతి ఐటమ్కి ఇక్కడ యాడ్ చేసేటప్పుడు బిల్ నెంబర్ కూడా యాడ్ చేస్తున్నాం. మనం బిల్ నెంబర్ పెట్టే ప్రతి ఐటమ్కి ఉన్న బిల్ని స్కాన్ కాపీ తీసుకుని స్కాన్ అవ్వచ్చు, లేదా మొబైల్ ఫోన్లో పిక్చర్ కింద తీసినా పర్వాలేదు. ఆ పిక్చర్ని స్కాన్ పిక్చర్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఈ అప్లోడ్ అనే ఫైల్ క్లిక్ చేస్తే మనం ఇక్కడ దాన్ని యాడ్ చేసుకోవచ్చు. మనం ఎక్కడైతే పాత్ సేవ్ చేసామో అక్కడి నుంచి నేను ఒక శాంపిల్ పిక్చర్ని బిల్ కింద అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసిన వెంటనే ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇట్లాగా మన బిల్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లోడ్ చేసే ఫైల్ అనేది జేపీజీ లేదా పిఎన్జీ ఫార్మాట్లో ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ మనకి రిమైనింగ్ రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్ అనేది మనం ఐటమ్ వైజ్గా లేదా కన్సాలిడేటెడ్ రిపోర్ట్ రెండు ఉంటాయి. మనకి ఐటమ్ వైజ్ రిపోర్ట్ కావాల్సి వస్తే ఐటమ్ వైజ్ రిపోర్ట్ క్లిక్ చేసుకుని మనం టోటల్ మన దగ్గర రైస్ అనే దానికి సంబంధించిన రిపోర్టు ఒక ఐటమ్ గురించి పర్టికులర్ డేట్స్లో మే 1 నుంచి లేదా ఏప్రిల్ 1 నుంచి లేదా మనకి 3 monthsకి ఒకసారి 3 monthsకి సంబంధించిన రిపోర్ట్ చూసుకోవాలనుకుంటే మార్చ్ 1 నుంచి టిల్ డేట్ ఈరోజు వరకు రైస్ అనే ఐటమ్ని ఎంత కన్జంప్షన్ చేశాము అనే వివరాల కోసం గెట్ రిపోర్ట్ అనే దాన్ని క్లిక్ చేయాలి. ఇది రిపోర్ట్ ఫ్రమ్ 1st March 2017 ఫ్రమ్ టు 30th May 2000, అంటే 3 months యొక్క రైస్ కన్జంప్షన్ రిపోర్ట్ మాట. మనం 2 times చేసాం. ఓపెనింగ్ క్వాంటిటీ మన దగ్గర 30th డేట్లో ఎంత ఉంది, అట్లానే 24th డేట్లో ఎంత ఉంది. పర్చేస్ క్వాంటిటీ 500 చేసాము ఈ డేట్లో. 2500 క్వాంటిటీ 24th డేట్లో పర్చేస్ చేసాం. ఇక్కడ 2 rupees కాస్ట్లో చేసాము, ఇక్కడ 1 rupee కాస్ట్లో చేసాం. టోటల్ క్వాంటిటీ మనం కన్జంప్షన్ చేసింది 7850 kgs అండ్ 24th 7500 kgs. ఇంత క్వాంటిటీని మనం కన్జంప్షన్ చేసాం. మన దగ్గర ఇంత క్వాంటిటీ మన దగ్గర అవైలబుల్ ఉంది. అట్లానే కన్జంప్షన్ క్వాంటిటీ, ఇది మనం పర్చేజ్ చేసిన క్వాంటిటీ టోటల్ మన దగ్గర. ఇది కన్జంప్షన్ క్వాంటిటీ. 30th Mayలో 60 kgs కన్జంప్షన్ చేసాను, 24th Mayలో 150 kgs చేశాను. క్లోజింగ్ క్వాంటిటీ
కన్జంప్షన్ చేసిన క్వాంటిటీ రిమైన్ చేస్తే నా దగ్గర 7790 రూపీస్ 90 కేజెస్ ఉంది. అండ్ 24th మేకి నా దగ్గర రైస్ అనే ఐటమ్ 150 కేజెస్ కన్జంప్షన్ చేయగా 7350 కేజెస్ బ్యాలెన్స్ ఉంది. టోటల్ ప్రైస్ 120 రూపీస్ నేను కన్జంప్షన్ చేశాను, ఇక్కడ 150 రూపీస్ చేశాను. ఇది కన్జంప్షన్ క్వాంటిటీ, టోటల్ కన్జంప్షన్ క్వాంటిటీ ఈ 3 monthsలోని. అట్లానే టోటల్ కన్జంప్షన్ ప్రైస్. ఈ రిపోర్ట్ని నేను కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డౌన్లోడ్ చేస్తే ఇది మీ సిస్టంలో సేవ్ అవుతుంది. అట్లానే ఇప్పుడు మనం ఒక ఐటమ్కి సంబంధించిన రిపోర్ట్ చూసాము రిపోర్ట్స్లో. అలానే కన్సాలిడేటెడ్ రిపోర్ట్ కూడా చూద్దాము. కన్సాలిడేటెడ్ రిపోర్ట్ అంటే టోటల్ ఐటమ్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఫ్రమ్ డేట్ టు డేట్. నేను 1st నుంచి 31st వరకు 30th స్టిల్ ఈరోజు వరకు ఉన్న కన్సాలిడేటెడ్ రిపోర్ట్ని చూడాలనుకుంటున్నాను. గెట్ రిపోర్ట్. ఇది 1st తారీఖు నుంచి 30th వరకు వచ్చిన రిపోర్ట్. ఇది జనరల్గా 3 monthsకి కన్సాలిడేటెడ్ రిపోర్ట్ తీసుకుంటాము. నేను 2 months బ్యాక్ రిపోర్ట్ అంటే March 1st నుంచి స్టిల్ ఈ రోజు వరకు ఉన్న డేట్ రిపోర్ట్ గెట్ చేశాను. ఇక్కడ నాకు 3 months యొక్క రిపోర్ట్ ఇది. నేను ఇక్కడ కన్జంప్షన్ చేసిన ఐటమ్స్ రైస్, మినప్పప్పు, కందిపప్పు, ఇడ్లీ రవ్వ. ఈ ఐటమ్స్లో ఈ 3 monthsలో కన్సాలిడేటెడ్ రిపోర్ట్ ఇది. ఇది పర్చేజ్ ఇది ఎంత పర్చేజ్ చేసిన టోటల్ అమౌంట్, ఇది కన్జంప్షన్ చేసిన టోటల్ అమౌంట్. టోటల్ 3152.50 రూపీస్ నేను ఈ రిపోర్ట్లో కన్సాలిడేటెడ్ రిపోర్ట్ ఇది. నెక్స్ట్ మీరు పాస్వర్డ్ కనుక చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్ని ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకుని న్యూ పాస్వర్డ్ కొత్తగా మీరు క్రియేట్ చేసుకుని ఇక్కడ 2 సార్లు కన్ఫర్మ్ చేసుకుని సబ్మిట్ చేస్తే మీ పాస్వర్డ్ చేంజ్ అయిపోతుంది. మన వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత లాగౌట్ అనే బటన్ క్లిక్ చేస్తే మనం ఈ పేజ్ నుంచి లాగౌట్ అయిపోతాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.